గురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో. చేతులు జోడించి ఈ మహాపరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు పరలోకము భూమికి దించినటువంటి ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు ఈ దివ్య పీఠము చెంత క్రీస్తు ప్రభు తనను తాను అపద్రాక్ష రసముల నుంచి క్రీస్తు శరీర రక్తములుగా మారబోయేటటువంటి ఈ శుభ పీఠము చెంత మన విన్నపములను, మన ప్రతి అవసరతలను కూడా ఆ ప్రభు క్రీస్తు దివ్య పాదముల చెంత పెడుతూ ఈ దివ్య బలి పూజను భక్తి విశ్వాసములతో దేవుని పట్ల మనకున్నటువంటి అచంచలమైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు తల్లి తిరుసభ మనందరికీ కూడా ఒక గొప్ప ఆహ్వానాన్ని అందిస్తూ ఉంది. ఈరోజు తల్లి తిరుసభ ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని స్మరించుకుంటుంది. ఎందుకు తపస్సు కాలములోని 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ ఎందుకు ఈ మంగళవార్త పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం? ఈ మంగళవార్త పండుగ ఈ రోజు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఈ మంగళవార్త పండుగ ద్వారా దేవుడు మనకిచ్చేటటువంటి సందేశం ఏంటి? ఈ మంగళవార్త పండుగ ద్వారా మన హృదయాలను మనం ఏ విధంగా పరిశీలించుకోవాలి అని మనము ఈరోజు 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనం మన హృదయాలలోనికి చెవి చూసి, మన హృదయాంతరంగంలోనికి చెవి చూసి మనము గ్రహించాల్సినటువంటి అవకాశాన్ని తిరుసభ మనకు దయచేస్తుంది. ఈరోజు 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుని యొక్క మాటను వినే రీతిని, దేవుని యొక్క మాటను విశ్వసించే రీతిని, విశ్వసించిన ఆ మాటను కష్టమైన భరించి బాధ్యతగా ఉండే రీతిని మనకు తెలియజేస్తున్నాయి. మాటను విని, మాటను విశ్వసించి, మాటను జీవించే విధానాన్ని మనకు ఈ 3 దివ్య గ్రంథ పఠనాలు నేర్పిస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క మాటను వినలేనటువంటి సందర్భాలకు, వినిన ఆ మాటలను విశ్వసించలేనటువంటి సందర్భాలకు, విని విశ్వసించినప్పటికీ కూడా ఆ మార్గములో జీవించలేనటువంటి సందర్భాలకు పశ్చాత్తాపడి ఈ దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనటకు ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను మహాపాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడినని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనికైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనికైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పితయోక పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలెనని చిత్తగించితివి. మా రక్షకుడు దేవుడైను మానవుడు నీయు దృఢముగా విశ్వసించు మేము అతని దైవ స్వభావమందును పాలివారబగినట్లు కృపచూపమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యువతి గర్భవతి అయినది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ప్రభు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తు కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింది నుండి అయినను లేక
ఆకాశము పైనుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కాని ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయినది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదము, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము. స్తుతి. నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్టుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపమును తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణములను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలులు సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లు అనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు అనర్చెను. కనుక ఆయన ఒకే ఒక్క శరీర బలి అర్పణము చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడుతుంది. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. అలే అల్లెలూయా, 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 అలే అల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు. ప్రభువు మీతో ఉండును గాక.
మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలైన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడను. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదుని సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఇలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. యేసు దేవా వందనం. యేసు దేవా వందనం. యేసు దేవా స్తోత్రం. యేసు దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు కొంచెం మందికి మాత్రమే వర్తిస్తాయి. ఈరోజు కొన్ని ప్రశ్నలు, రెండు ప్రశ్నలు అడుగుతాం. ఎవరినంటే పిల్లల్ని. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే చాక్లెట్లు ఇద్దాం. ఈరోజు ఏం పండుగ జరుపుకుందాం? చప్పట్లు. రెండవ ప్రశ్న రెడీయా? తర్వాత అడుగుతాం. ప్రియ విశ్వాసులారా, మంగళవార్త పండుగ. ఎవరి మంగళవార్త పండుగ చెప్పండి. ఈ ప్రశ్న మీ అందరికి. ఎవరి మంగళవార్త పండుగ ఆలోచించి చెప్పండి. మనకు, మరియమ్మకు, ప్రభు మంగళవార్త పండుగ. ప్రభు మంగళవార్త పండుగ. నేను ఆల్రెడీ ఉపోద్ఘాతంలో చెప్పాను. ఎవరి మంగళవార్త పండుగ? ప్రభు మంగళవార్త పండుగ. ఇంతకు ఇది ప్రభు మంగళవార్త పండుగ ఎలా అవుతుంది అంటే వివరించిన తర్వాత చెప్తాను. అప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఇంతకు ఈ మంగళవార్త పండుగ ఈ రోజే ఎందుకు వచ్చింది? మార్చి 25వ తారీఖునే మంగళవార్త పండుగ ఎందుకు వచ్చింది? వీళ్ళు సమాధానం చెప్తారు.
డిసెంబర్ 25 కాబట్టి మార్చ్ 25. కరెక్టే వాళ్ళు చెప్పిన ఆన్సర్. ఈరోజు మార్చ్ 25. క్రీస్తు ప్రభు జన్మించింది ఎప్పుడు? ఆ డిసెంబర్ 25కి మార్చి 25కి ఎన్ని నెలలు తేడా ఉంది? ఎన్ని నెలలు? 9 నెలలు. ఎందుకు 9 నెలలు తేడా ఉంది? 9 నెలల ముందు ఎందుకు మనం జరుపుకున్న మంగళవార్త జపం? ఒక స్త్రీ గర్భము ధరించిన తరువాత పురుషుని ఎప్పుడు కంటది? వెరీ ఈజీ. ఆన్సర్ ఇక్కడే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు 9 నెలలు? అంటే మరియ తల్లి ఈ రోజు గర్భము ధరించినటువంటి రోజు కాబట్టి ప్రభువు మంగళవార్త మహోత్సవాన్ని ఈ రోజు మనము జరుపుకుంటున్నాం. మార్చి 25వ తారీఖున ప్రభువు యొక్క మంగళవార్త జపాన్ని పండుగను మహోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఈ మహోత్సవం నాడు మనము 3 విషయాలు ధ్యానిద్దాం. అది ఏంటి అంటే మాట, పాట, విశ్వాసము, బాట. మాట, పాట, బాట. ఏంటవి? మాట, పాట, బాట. ఈ 3 ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? ఈ 3 మనం ఏం నేర్చుకోవాలి? మాట. ఈరోజు యావత్ శ్రీ సభ కూడా ఈ మాట మీదే బ్రతుకుతుంది. ఈ ఒక్క మాట ద్వారానే ఈరోజు క్రైస్తవత్వం ఏర్పడింది. క్రీస్తు భూమికి జన్మించాడు. ఈ ఒక్క మాట ద్వారానే పరలోకం భూలోకములో అవతరించింది. ఈ ఒక్క మాట ద్వారానే దైవం మానవతారం ఎత్తింది. ఈ ఒక్క మాట ద్వారానే ఈ యావత్ ప్రపంచం పాపము నుండి రక్షింపబడింది. ఏంటా మాట? ఏంటా మాట? ఇదిగో ప్రభువు దాసురాలను. అవును అన్న ఒక్క మాట. అవును అన్న ఒక్క మాటతో ప్రపంచమంతా దైవం భువికేతించింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలుని అన్న ఒక్క మాటతో దైవం మానవునిగా మానవ శరీరాన్ని దాల్చింది. ఆ ఒక్క మాట ఎలా మరియ తల్లి చెప్పింది? ఆ ఒక్క మాట ఎలా మరియ తల్లి చెప్పింది? నోట్స్ కదా. ఎలా చెప్పింది? విశ్వాసముతో చెప్పింది. అర్థమయ్యి అర్థం కాని స్థితిలో ఏం జరుగుతుంది, ఏమి చెబుతుంది, ఇది ఎలా సాధ్యము అని అర్థమైనప్పటికీ ఇది దైవ సంకల్పం అని విశ్వసించిన మరియ తల్లి విశ్వాసముతో అవును నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్న ఒక్క మాట విశ్వాసముతో చెప్పింది. ఆ ఒక్క మాట మనం మన జీవితంలో చెప్తున్నామా? మరియ తల్లి ఈ మాట చెప్పిన తర్వాత ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉంది కదా? అవునా? అందరికంటే సంతోషంగా ఉంది కదా? అవునా కాదా? మీరు కూడా ఇప్పుడు అవుననే చెప్పండి. కాదు. ఒక చక్కనైనటి పాట ఉంది. రోజా పువ్వా దేవుని రోజా పువ్వా మరియా నీ జీవితం మార్గదర్శకం. రోజా పువ్వా దేవుని రోజా పువ్వా మరియా నీ జీవితం మార్గదర్శకం. ఆమె జీవితం ఒక మార్గదర్శకం. ఎలా అంటే కష్టాలు ఉన్నాయని, కన్నీళ్ళు ఉన్నాయని, నిందెలు ఉన్నాయని ప్రభుని మాట వీడలేదుగా. ఏమున్నాయని? కష్టాలు ఉన్నాయని, కన్నీళ్ళు ఉన్నాయని, నిందలు ఉన్నాయని ప్రభుని మాట వీడలేదుగా. వ్యాకులాలు ఉన్నాయని, సమస్యలు చుట్టాయని, బాధలు ఉన్నాయని మాట తప్పని మాతృమూర్తివే. అంటే వ్యాకులాలు ఉన్నాయని, వ్యాధులు సమస్యలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని ఆమె ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలే.
ఆమె ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేనటువంటి ఒక గొప్ప మాతృమూర్తి. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? మంగళవార్త నీ చెవినడగానే నీకు సిలువే తోడైంది, నీ విశ్వాసమే నిన్ను నిలిపింది. మంగళవార్త నీ చెవినడగానే నీకు సిలువే తోడైంది, నీ విశ్వాసమే నిన్ను నడిపింది. వెరీ చాలా అర్థవంతమైనటువంటి పాట. కష్టాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, ఏడ్పు ఉందని, కన్నీరు ఉందని, నిందలు ఉన్నాయని ఆమె విడిచిపెట్టలే. ఆమె ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేదు. ఆమె మంగళవార్త అంటే ఈ శుభవచనం ఎప్పుడైతే ఆమె చెవిన పడిందో అప్పటి నుంచి ఆమెకు సిలువే తోడయింది, కష్టాలే తోడయ్యాయి, శ్రమలే తోడయ్యాయి, నిందలే ఆమె వెంట ఉన్నాయి, కన్నీరే ఆమె వెంట ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ఆ మార్గాన్ని విడలేదు. ఎలా విడవలేదంటే విశ్వాసముతో పట్టుపట్టి నడిచింది. అందుకే మళ్ళీ ఒక్కసారి ఆ చివరి లైన్ మాత్రం పాడతాను. మంగళవార్త నీ చెవినడగానే నీకు సిలువే తోడైంది, నీ విశ్వాసమే నిన్ను నడిపింది. ఆమె విశ్వాసమే ఆమె జీవితం అంతా కూడా ఆమెను నడిపించింది. తన కన్న కొడుకు రక్తముతో, కొరడా దెబ్బలతో రక్తము చిందించి ఇలా ఒళ్ళో పడుకోబెట్టినప్పుడు ఆమె బాధ, ఒక తల్లి పడే ఆవేదన ఎంత ఎంత ఘోరమో ఒక తల్లికి మాత్రమే తెలుసు. మన పిల్లలకు చిన్న గాయం తగిలితేనే మనం తట్టుకోలేము, ఈ బంగారం తట్టుకోలేము కదా. అలాంటిది ఆయన తల్లి, ఆయన కుమారుడు ఆమె ఒంటిలో నిండైన గాయాలతో రక్తముతో తడిచిపోయి ఆమె ఒళ్ళో ఉన్నప్పుడు ఆమె ఆవేదన. అప్పటికి ఆయన మాటను విడిచిపెట్టలే. అప్పటికి ఆ తండ్రికి ఆమె ఇచ్చిన, ప్రభువా నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్న మాటను ఆ క్షణాన కూడా విడిచిపెట్టలే. క్రీస్తు ప్రభు తన కుమారుడు సమాధిలో పెట్టినప్పుడు ఆ తల్లి ఎవరితో ఉంది? ఎక్కడ ఉంది? శిష్యులతో పాటు పై గదిలో ప్రార్థిస్తూ ఉంది. విడిచిపెట్టిందా ఆయన మాటలను? ఆమె ఇచ్చిన మాటను విడిచిపెట్టిందా? మరి మనం, ఆయన విశ్వాసులుగా ఉన్న మనము జ్ఞానస్నానములో పిశాచిని విడిచిపెడుతున్నాను, దాని యొక్క క్రియలను విడిచిపెడుతున్నాను అని ఎన్నెన్నో మాటలు చెప్పాం. గుర్తున్నాయా? కనీసం గుర్తున్నాయా? మరి ఎంతవరకు మన విశ్వాసం దృఢంగా ఉంది? ఆమె మనకు మాట నేర్పించడం అంటే ఇదే. ఆమె నేర్పించినటువంటి మాట ఇచ్చింది, ఆ మాట ప్రకారం చివరి వరకు జీవించింది. ఆమె ధన్యురాలుగా మనకు ఆదర్శమూర్తిగా క్రైస్తవులకు, కథోలికులకు మధ్యవర్తిగా నిలుస్తూ ఉంది. ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమె మనందరి కోసం ప్రార్థిస్తూ ఉంది. అదే ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం మరియ తల్లి నుంచి. మాట ఇస్తే ఆ మాట ప్రకారం జీవించాలి. ఇప్పుడు ఈ మాట ఇచ్చాము, ఈ మాట ప్రకారం జీవించాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? విశ్వాసమే నిన్ను నడిపింది. ఆ విశ్వాసమే మనకు కావాలి. ఆ విశ్వాసముతోనే ఆమె ఏం చేసింది? నా హృదయము నిన్ను స్తుతించుచున్నది అని పాట పాడింది. మాట ఇచ్చింది, పాట పాడింది. ఆ పాటను మనకు నేర్పింది. దేవునికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి గుణాన్ని మనకి నేర్పించింది. దేవునికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి గొప్ప ఆదర్శ మూర్తిగా మన ముందు నిలిచింది. మాట ఇచ్చి కష్టములో కూడా, కన్నీటిలో కూడా దేవుణ్ణి స్తుతించింది. నా హృదయము ప్రభుని స్తుతిస్తుంది అన్న పాటను మనకు నేర్పించింది. ఆయనను స్తుతించే విధానాన్ని మనకు నేర్పించింది. మూడవదిగా మార్గాన్ని చూపింది, బాటను
చూపింది. విశ్వాసములో ఎలా నిలబడాలి, విశ్వాసములో ఎలా దృఢంగా ఉండాలి, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం జీవించాలనేటటువంటి బాటను మనకు చూపించింది ఈ మరియ తల్లి. ఈ మంగళ వార్త జపము రోజు మనము నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి మన క్రైస్తవ జీవితంలో అలవర్చుకోవాల్సింది మాట, పాట, బాట. ఈ మూడు గుర్తుంచుకోండి, 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 గుర్తుంచుకోండి. ఎప్పుడైనా అడగచ్చు, ఏ క్షణాన్ని అడగచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత అడగచ్చు. ఎప్పుడైనా మీ అదృష్టం నా అదృష్టం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మాట, పాట, బాట మరియ తల్లి నేర్పించినటువంటి ఈ 3 సుగుణాలను మన జీవితంలో అలవర్చుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొని పోయేటప్పుడు, ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో కొనసాగుతూ ఉండగా మనకు కూడా అటువంటి మాట మీద విశ్వాసముతో నడిచేటటువంటి జీవితాన్ని వసగమని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో కొనసాగుదాం. విశ్వాస ప్రమాణము. ఒక నిమిషం, ఇక్కడ లేచి నిలబడండి. శరీరము ధరించి మానవుడాయను అన్న వాక్కు వస్తుంది కదా, అప్పుడు మ్రోకరించండి. ఎప్పుడు శరీరము ధరించి మానవుడాయను అన్న వాక్కు వచ్చినప్పుడు ఆగి మ్రోకరించి నిలబడి కంటిన్యూ చేయండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతడు పవిత్ర నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారంకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాపాత్మ నుండి 3వ నాడు చనిపోయిన వారిని లేచింది. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరిందును గాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని మనిషి అవతార పరమ రహస్యమును తన ప్రారంభ దశగా గ్రహించి శ్రీ సభ వేడుకలు చేసుకొనుచున్నది. ఆ ఆనందముతో శ్రీ సభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుము. ఈ దివ్య సంస్కారమునందు మేము నీ ప్రేమను తనివి తీరా చెవి చూడ కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్రాత్మ శక్తి ప్రభావమున క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడు. దేవదూత ప్రకటించిన శుభవార్తను కన్య అయిన మరియమాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసెను. దేవుడు ఇజ్రాయేలు ప్రజకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరునట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణము ఫలించునట్లును ఆమె అటుల చేసెను. కావున క్రీస్తు ద్వారా దూతల పరివారము నీ ప్రభువైన ప్రభువును ఆరాధించుచున్నది. నిత్యము నీ సింహాసనమును ఎదుట నిలిచి ఆనందించుచున్నది. వారితో మా స్వరములు ఏకము చేయమని నిన్ను ప్రార్థించుచు మేమందరము కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడను, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగుయ్యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగదమ్మ నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగ మరియ మాతతోను, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ డిసాలేసు వారితోనూ, పునీత అన్నమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు.
చేయును. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను ప్రార్థన కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్తమ మనస్తాపు జపము. సర్వేశ్వర స్వామి దేవవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించినాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయలేని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం, ఆత్మల కడిపే అమృతపానం మధురం, ఇది అతి మధురం, మధురం, ఇది అతి మధురం. ఇదే జీవాహారం. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలును, ఐక్యము చేయును దివ్య విందు. ఆత్మశుద్ధి ఉంటే చాలును, ఐక్యము చేయును దివ్య విందు, ఐక్యము చేయును దివ్య విందు. ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం, ఆత్మల తడిపే అమృతపానం మధురం, ఇది అతి మధురం, మధురం, ఇది అతి మధురం. ఇదే జీవాహారం. అలసిన మనసుకు హాయినిచ్చును, సొలసిన తనువుకు సేద తీర్చును. అలసిన మనసుకు హాయినిచ్చును, సొలసిన తనువుకు సేద తీర్చును. జీవమునిచ్చడి సంజీవని పాపులకిది పరమౌషధం. జీవమునిచ్చడి సంజీవని పాపులకిది పరమౌషధం, పాపులకిది పరమౌషధం. ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం, ఆత్మల తడిపే అమృతపానం మధురం, ఇది అతి మధురం, మధురం, ఇది అతి మధురం. ఇదే జీవాహారం. అధికుడు అల్పుడు తేడా లేదు, అందరూ అర్హులై అమర విందు, ఐక్యము చేయును దివ్య విందు. ఇదే జీవాహారం దైవతనయుని మధురాహారం, ఆత్మల తడిపే అమృతపానం మధురం, ఇది అతి మధురం, మధురం, ఇది అతి మధురం. ఇదే జీవాహారం. మీ అందరికీ తెలిసిన విధంగా
అదేవిధంగా రేపు సాయంత్రం వెస్ట్ ఇబ్రహీంపట్నంలో పరిశుద్ధ స్వస్థత ప్రార్థనలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శుక్రవారం రోజు ఇక్కడ పూజ ఉండదు. అందరూ కూడా కిలేశ్పురం గ్రామానికి వచ్చి అక్కడ జరగబోయేటటువంటి ప్రార్థనా కోరికల్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వచనంలో పొందవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇవి విచారణ గురువులు మీకు అందించమని చెప్పినటువంటి మాటలు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమరహస్యములను మా మనస్సులందు స్థిరపరచమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్య అయిన మరియమాత నుండి జనించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము అతని ఉత్థాన శక్తి చే నిత్యానందమును అనుభవించదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. ప్రభుని కటాక్షము నాపై ఉన్నది. తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. ప్రభుని కటాక్షము నాపై ఉన్నది. తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. పవిత్రనాథుడు పరమదేవుడు. పవిత్రనాథుడు పరమదేవుడు. భక్తులదీనుల పరంధాముడు. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. చేసినందుకే పరిశుద్ధ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. చేసినందుకే పరిశుద్ధ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. చేసినందుకే పరిశుద్ధ హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. ప్రతి జోజప్పగారా మా కొరకు వేడుకొనండి. భక్తుని వారా మా కొరకు వేడుకొనండి. సకల సన్మనస్కులారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియ మాత మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.